ఫస్ట్ మా యాక్టివ్ ఎమ్మెల్యే గారికి వందనాలు సార్. సార్, ఈరోజు మన హిందూ బంధుమిత్రులకి అలాగే మన వినాయక మిత్రుమండలి అందరికీ వందనాలు సార్. సార్, ఈరోజు మనం వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాం కాబట్టి వినాయక స్తోత్రం నుంచి చాలు చేస్తాను కాబట్టి ఈ పవిత్రమైన వినాయక స్తోత్రం చదువుతాను కాబట్టి చెప్పులు ఇడిచి కూర్చోవాలని శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం ఉపాస్మహే. సార్, వినాయకుడు ఘన వినాయకుడని మా హిందూ బంధుమిత్రులు ఏ శుభకార్యం చేసినా ఏ మంచి పని చేసినా వినాయకునికి ఫస్ట్ పూజ చేస్తారు సార్. సార్, సర్వ విఘ్నోపశాంతి హే, సర్వ మానవుడికి ఆటంకాలు తొలగించి శాంతింపజేస్తాను అంటున్నారు వినాయక దేవుడు. ఎక్కడ కూడా హిందూ మానవుడికి శాంతింపజేస్తాను ఆటంకాలు తొలగిస్తానని లేదు సార్. సర్వ మానవుడికి అంటే ఆయన అందరికీ దేవుడు అంటున్నాడు సార్. ఇక్కడ ముస్లిమ్స్ పెద్దలు ఉన్నారు, చచా ఒక ఖురాన్ ఆయత్ చదువుతాను, తల మీద ఎవరికైనా టోపీ లేకుంటే దస్తీ వేసుకోవచ్చు సార్. సార్, ఔజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సార్, అనంత కరుణమయుడు కృపాశీలవంతుడు అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా చెప్తున్నాడు, రబ్బుల్ ఆలమీన్ అంటున్నాడు సార్. ముస్లిమీన్ అని చెప్పడం లేదు, అంటే నేను ముసల్మాన్నికే దేవుడు అంటున్నాడు లేదు. రబ్బుల్ ఆలమీన్ అంటే ప్రపంచానికే నేను దేవుడు అంటున్నాడు. ఈడ సర్వంకే నేను ఆటంకాలు తొలగించి సర్వంకే దేవుడు అంటున్నాను. సో ఎవరైనా హిందూ లేదు ముస్లిం దేవుడు సెపరేట్ అంటే ఆయన హిందూనే కాదు సార్. ఎవరైనా ముస్లిం ఒక నమాజ్ చదివే వ్యక్తి, ఖురాన్ చదివే వ్యక్తి లేదు హిందూ దేవుడు సెపరేట్ అంటే ఖురాన్ లో ఫస్ట్ సూరా సార్ ఇది, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆలంకే నేను దేవుడు అంటున్నారు కాబట్టి నీ ఖురాన్ పోతుంది, నీ నమాజ్ పోతుంది, నీ ఈమాన్ పోతుంది. సో దేవుడు సార్. సో అలాంటి భారత జాతిలో పుట్టినాం కాబట్టి మనమంతా ఒకటే సార్. సార్, మనిషి ముందా కులం ముందా అంటే మనందరికీ దానిపైన ఒక స్వచ్ఛమైన అవగాహన ఉంది సార్. కానీ ఈ కుల మతాల కుంపటిలో నలిగిపోతున్నాం. ఎవరైతే ఆ కుల మతాలలో వారు సంతోషంగా ఉన్నారంటే అది లేదు సార్. ఆ మతాలలో ఎన్నో కులాలు కుంపట్లు, ఒకరి మీద ఒకరి కోసం ఆధిపత్యం కోసం ఆరాటాలు పోరాటాలు ఉన్నాయి. ఇది నిజం కాదా? కానీ ఇన్ని కుల మత వర్గ భేదాలను ఒకటి చేసి మన జీవన ప్రమాణాలను మెరుగుపరిచిన ఓ నా భారతదేశమా, వందనాలు నీకు, అభివందనాలు నీకు, పాదాభివందనాలని నా భారతదేశానికి వందనం చేస్తున్నాను సార్. సార్, మన పక్క దేశం పాకిస్తాన్ పొద్దున లేస్తూనే అక్కడ అసెంబ్లీలో పార్లమెంట్ లో ఓ హిందుస్థాన్ వాళ్ళే అంటాడు. కానీ మనం ఏ రోజైనా హిందుస్థాన్ వాళ్ళు మనము అంటున్నామా సార్? నేను హిందూ, నేను ముస్లిం, నేను క్రిస్టియన్, మనమందరూ హిందుస్థాన్ వాళ్ళము సార్. మనమందరూ భారతీయులం సార్. మనమందరూ వీఆర్ ఆల్ ఇండియన్స్ సార్. సాక్షాత్తు పురాణాలు చెప్తున్నాయి, కలియుగ దైవం 7 కొండల వెంకటేశ్వర స్వామికి 2 భార్యలు సార్. ఒక భార్య బీబీ నాంచరమ్మ కాదా? మా ఇంటి ఆడపడచ్చు కాదా ఏం సార్? మరి ఎక్కడున్నాయి సార్ మనకు విభేదాలు? మనకి ఎక్కడుంది హిందూ ముస్లిం? సాక్షాత్తు కలియుగ దైవం 7 కొండల వెంకటేశ్వర స్వామి అయినటువంటి ఆ భగవంతునికే వ్యత్యాసాలు లేకున్నప్పుడు మనకెందుకు సార్ వ్యత్యాసాలు? మనమందరూ మానవులము
సార్ మనమంతా మానవ జాతికి పుట్టినాం సార్. మామ అల్లుళ్ళు అని భావంతో, ప్రేమ భావంతో పిలుచుకునే భారతీయులం సార్ మనము. సో మా ఇంటి ఆడపడుచుని వెంకటేశ్వర స్వామికి ఇచ్చినాం కాబట్టి యావత్ హిందూ సమాజం అంతా మా భావం కావాలి సార్. మేము బామర్దులు సార్ మీకు. ఏం సార్ సార్ రంజాన్ లో మీరు మా ఖీర్ తాగుతారు, మరియు పవిత్రమైన మనసుతో ఎవరైతే పవిత్రంగా ఉపవాసాలు ఉంటారో వాళ్ళకి ఇఫ్తార్ విందు పెడతారు సార్. మరి అలాంటి విశాలమైన హిందూ సోదరులకి నేను ఒక సెక్యులర్ ముస్లింగా నా మనసు కూడా విశాలమైనది అని మా మామ వీరేష్ అని ఉన్నాడు. మామ కొద్దిగా రండి, ముందు రండి. షాల్లో షాల్లో షాల్విలో విగ్రహంలో వినాయక దేవుణ్ణి సెక్యులర్ సమర్పిస్తున్నారు సార్. ఎక్కడ ఉంది సార్ హిందూ ముస్లిం అని? ఎక్కడ ఉంది సార్ చెప్పండి. మన బుర్రలో బురద ఉంటే హిందూ ముస్లిం సార్. మా బుర్రలో ఖురాన్ భగవద్గీత ఉంటే హిందూ ముస్లిం ఒకటే సార్. నా హైట్ లో కూడా తక్కువ చేసినాడు ఆ వెంకటేశ్వర స్వామితో కొట్టాడాలి సార్. మనం అన్ని మీకే ఇవ్వలేము సార్. నిజంగా సార్ నా హిందూ బంధుమిత్రులకు, ముస్లిం బంధుమిత్రులకు కూడా సార్. ఎందుకంటే ఓన్లీ హిందూ బంధుమిత్రులు అంటే నేను కూడా ఖురాన్ చదివి లాభంలే, స్తోత్రం చదివి లాభంలే. ఇది హిందూ ముస్లిం బంధుమిత్రులు పండగ సార్. ఏం సార్ మీ అందరికి వందనాలు చేస్తాను సార్. అడ్వాన్స్ వినాయక చవితి సార్. నైస్ స్పీచ్ బ్రదర్. బ్రదర్ ఏం పేరు మీ పేరు? ఎక్సలెంట్ ఎక్సలెంట్. మీలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు అలానే ఉండాలని లేదు బాబా. నేను బీదోడు ఎందుకు చెప్తున్నా అంటే సార్కి 1100 హాస్పిటల్స్ ఉన్నాయి, మాకు ఒక ఏదో ఒక చేసుకొని కూడా లేదు సార్. సో మా ఆధ్వర్యానికి బాగా చేసి మా లాంటి వాళ్ళకి ఉపాధి ఇవ్వాలని మీకు శిరస ఉంచి వందనాలు చేస్తున్నాను సార్. 30 ఏళ్ళ చరిత్రలో మా ఆధ్వర్యం బాగుపడలేదు సార్. కానీ నిజంగా సార్ మీరు వచ్చినప్పటి నుంచే మాకు స్వాతంత్రం వచ్చింది సార్. బ్రిటిష్ పరిపాలన ఉంటుంది. ఎందుకంటే పత్తులు లేస్తే ఆ గ్యాంగు ఈ గ్యాంగు అవి ఇవి వాళ్ళకందరూ ఫుల్ స్టాప్ పెట్టినారు కాబట్టి నిజంటే మీరు వచ్చిన తర్వాతనే మాకు స్వాతంత్రం వచ్చింది. దీనికన్నా ఎక్కువ డెవలప్మెంట్ వస్తుంది సార్. చాలా మంది ఏమడుగుతారంటే ఆ డెవలప్మెంట్ ఈ డెవలప్మెంట్, హైటెక్ సిటీ మీరు ఎట్లా కడతారు సార్? మా జీవితాలకి ఫ్రీడమ్ ఇచ్చినారు కాబట్టి అదే మీరు డైనామిక్ ఎమ్మెల్యే అని నేను భావిస్తున్నాను సార్.